వేసిన తర్వాత చాలా మంది పరిగెత్తుకుంటూ వస్తారు. అప్పుడు ఒక సెకండరీ బాంబు పెడతారు వాళ్ళు ఒక 5 నిమిషాల తర్వాత. దాంట్లో ఎక్కువ మంది చనిపోతారు ఫస్ట్ బాంబ్ కన్నా. సో ఫస్ట్ మీరు ఒక బేసిక్ బ్లాస్ట్ ఏదైనా జరిగితే అక్కడి నుంచి ఏదైనా విక్టిమ్స్ ఉంటే వాళ్ళని జరిపేసి మీరు పక్కన జరిగిపోండి. ఎందుకంటే ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేస్తున్నారు. మీ షూస్ కానీ మీరు నడుచుకుంటూ పోతున్నప్పుడు అక్కడ కింద పడిన ఏదైనా ఒక ఎవిడెన్స్ని అది మీ షూస్ కింద పడి స్పాయిల్ అయిపోతుంది. దాన్ని యూజ్ చేయలేము తర్వాత. కోర్టుల పనికిరాదు, ఎక్కడ పనికిరాదు అది మళ్ళీ ఎవిడెన్స్. సో ఇంకోటి తప్ప ఏం చేస్తారంటే మన వాళ్ళు అది ఫైర్ ఇంజిన్ వాళ్ళు కూడా చేస్తారు, ఫైర్ సర్వీసెస్ వాళ్ళు మొత్తం నీళ్ళు కొట్టేస్తారు. అక్కడంతా ఎవిడెన్స్ గ్రౌండ్లో ఉందా ఎవిడెన్స్ అంతా పోతుంది. ఒక కారు కాలుతున్నప్పుడు దానికి కాలనీయండి, నథింగ్ మచ్ యూ కెన్ డూ అబౌట్ ఇట్. అంటే ఆల్మోస్ట్ 75% ఇట్ ఇస్ బర్న్ట్, లెట్ ఇట్ బర్న్. మీరు స్లోగా దాన్ని ఫోమ్ యూజ్ చేసి ఫినిష్ చేయండి. అది వాళ్ళకి తెలుసు, వాళ్ళ ట్రైనింగ్లో ఉందని నేను చెప్పక్కర్లేదు వాళ్ళకి. కానీ ఒకసారి అదే నీళ్లు గ్రౌండ్ మీద వచ్చింది అనుకోండి, గ్రౌండ్లో పడిన ఏదైనా అమోనియం నైట్రేట్ ఏదైనా అది నాళాల్లో వెళ్ళిపోతుంది. అట్లా ఎవిడెన్స్ ఇస్ లాస్ట్. దానికోసం నేను చూసుంటారు మీరు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ వచ్చారు, బ్లాక్ క్యాట్ కమాండోస్ అంటాం మనం. వాళ్ళు ఫస్ట్ సెటప్ చేసినప్పుడు మానేసర్లో వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఉంది ఢిల్లీ దగ్గరే, హర్యానాలో. 26 లెవెల్లో వాళ్ళు వాడుకున్నాం, కానీ వాళ్ళు చాలా లేట్గా వచ్చారు. అంటే వాళ్ళ తప్పు కాదు, అది అప్పుడు శివరాజ్ పాటిల్ చేసిన ఒక కుట్ర, అప్పుడున్న హోమ్ మినిస్టర్. ఆయన అది పెద్ద స్టోరీలే, అది ఆర్వీఎస్ మణి గారి పుస్తకంలో ఉంది, అది మిత్ ఆఫ్ హిందూ టెర్రర్. దాంట్లో వీళ్ళని ముంబైకి వెళ్ళనీయలేదు, 3.5 hours ఢిల్లీలో కూర్చోబెట్టారు శివరాజ్ పాటిల్. అది ఎందుకు చేశారనేది అది ఇంకో క్వశ్చన్. ఎనీవే, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఇనిషియలీ